నా పేరు గీతాంజలి అండి. మా హస్బెండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసరు. ప్లస్ మేము మా అమ్మాయిని మెడికల్ చేయించాలన్న ఆలోచనతో మేము మోహన్ ద్వారా కండక్ట్ చేసుకొని, మోహన్ కంటే ముందు మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ శివరామరాజు, తర్వాత మోహన్ ఇద్దరు కలిసి మాకు మోటివేషన్ చేసి మా అమ్మాయి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేపిస్తామని చెప్పి మా ఇంటికి వచ్చి మాకు తెలియని శాలలో తెలియజేసిండు మోహన్. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ చాలా స్థిరపడి మోహన్ మంచి అభిప్రాయంతో మంచి ఆలోచనతో ఇక్కడున్న పిల్లలందరూ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే ఆలోచనతో మోహన్ మంచి అభిప్రాయంతో ముందుకు వచ్చిండు. ఆ వ్యక్తికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఆ మోహన్ నమ్మి, ఆ కాలేజీని నమ్మి మేము మా అమ్మాయిని అంత దూరం పంపిస్తున్నాం కాబట్టి మా అమ్మాయి 5 సంవత్సరాలు మంచిగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి పంపిస్తారని మోహన్ ప్లస్ ఆ కాలేజు తరపున అందరు ప్రిన్సిపాల్తో సహా అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా రిక్వెస్ట్, మేము పాపను వదిలిపెట్టి ఉండలేము, కానీ మోహన్ చెప్పిన విధానం నచ్చి ఆయన మీద నమ్మకంతో మేము పంపిస్తున్నాము. మా అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని ఆ కాలేజీ వాళ్ళకు, మోహన్ వాళ్ళకు ప్లస్ అందరి అమ్మాయిలను చక్కగా చదివించి ఇక్కడికి పంపిస్తారని అందరి తరపు నుంచి, పేరెంట్స్ నుంచి నేను నా సొంత అభిప్రాయంగా కోరుకుంటున్నాను. మోహన్ మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే మాకు లేని ఆలోచనతో మీరు కల్పించి మమ్మల్ని మంచి మార్గంలో అమ్మాయిని నడిపిస్తారని, ప్లస్ మీరు చిన్న ఏజ్లో మీరు ఇంత మంచిగా కాలేజ్ పేరు పైకి తీసుకొచ్చిర్రు. ఇంత చిన్న ఏజ్లో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ కాకముందుకే మీరు ఇంత చిన్న ఏజ్లో మంచి ఆలోచనతో మీరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ను ముందుకుండి నడిపిస్తున్నారు. వీసా, పాస్పోర్టు ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా మీరు కంటిన్యూ ఫాలో అయితే మేము ఇంకా నెక్స్ట్ పేరెంట్స్ను రిక్వెస్ట్ చేసి ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా పంపడానికి మేము మీకు సహకరిస్తాము. అన్ని విధాల మేము మీ దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి మాకు ఈ 5 సంవత్సరాలు మంచి సర్వీస్ ఇస్తారని కోరుకుంటున్నాను. అట్లే కాలేజీ వాళ్ళకు కూడా మంచి అభిప్రాయం ఉందని కోరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ తిరుపతిరావు. నేను మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తాను. అంటే వృత్తిపరంగా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల అమ్మాయిని కూడా డాక్టర్ చదివించాలనే బలమైన కోరిక ఉండడం కారణంగా విదేశాల్లో అయినా పర్వాలేదు చదివించాలనే ఆలోచనతోటి సెర్చ్ చేస్తున్నాగా ఈ కజకిస్తాన్కి సంబంధించిన కేఎస్ఎంఏ కాలేజ్కి సంబంధించిన సమాచారం దొరికింది. అందులో మా కొలీగ్స్ గత సంవత్సరం వాళ్ళ అమ్మాయిని చదివించడం జరుగుతుంది. అక్కడ పోయి వాళ్ళు ప్రత్యక్షంగా చూడడం అనేది జరిగింది. చూసి వాళ్ళకు నచ్చిన అంశాలు సెక్యూరిటీ పరంగా అమ్మాయిలకు మంచి సేఫ్టీ ఉంటుంది, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా దాదాపుగా 90-95% ఇండియన్ సిలబసే ఉంటుంది. ఆ వెదర్తో పోల్చుకున్న ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ మన ఇండియన్ కల్చర్కి రిలేటెడ్గా దగ్గరగా ఉన్నాయని సజెషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మోహన్ అనే విద్యార్థి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ విద్యార్థి కూడా కన్సల్టింగ్స్ తోటి చాలామంది విద్యార్థులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని తెలిసింది. అతన్ని సంప్రదించినప్పుడు ఖచ్చితంగా సార్ మీకు మా ద్వారా అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నా విద్య కంప్లీట్ అయినప్పటికీ అక్కడనే ఉండి కంటిన్యూగా మీ పిల్లలకు సర్వీస్ ఇస్తాను అని ప్రామిస్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక స్టూడెంట్గా ఉంటూ ఒక కళాశాలని సేమ్ కాలేజీలో చదివింది కనుక అన్ని అనుభవాలు ఉంటాయి, అన్ని సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి కనుక అతని ద్వారా వెళ్తే మాకు అన్ని రకాలుగా సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కజకిస్తాన్కి కేఎస్ఎంఈ కాలేజ్కి పంపడం జరుగుతుంది. ఓకే, నా పేరు వేణుగోపాల్. వృత్తిరీత్యా నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాను. హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. ఈ క్రమంలో మా కొలీగ్ ద్వారా మోహన్ అనే కజకిస్తాన్కి సంబంధించిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ద్వారా ఈ విషయాన్ని పూర్తిగా నేను తెలుసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా సేఫ్టీ ఉంటుందని మొదట నేను ఆలోచించింది ఏమంటే
నా కూతురు యొక్క సేఫ్టీ గురించి ఆలోచించాను. తర్వాత స్టడీస్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, ఈ విషయాలన్నీ మరి మోహన్ గారు చాలా కూలంకుషంగా, చాలా కన్విన్సింగ్గా అక్కడున్న నా బడ్జెట్కి సంబంధించినట్టుగా నేను అక్కడ దాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అదే కాకుండా ఒక చిన్నపాటి కళ ఉన్నింది, దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ విధంగా నేను ఈ లైన్లో పోవడానికి కూడా ఈ అవకాశం కలిగింది. నా పేరు నిర్మల. మేడం సుభాషిణి మేడం గారు. మేము ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ నుంచి వచ్చాము. రాయచోటి అది ప్రాపరు. అక్కడ మా అబ్బాయిని జాయిన్ చేస్తున్నాము, అలాగే మేడం వాళ్ళ అమ్మాయిని కూడా జాయిన్ చేస్తున్నాము. ఫస్ట్ మేము మెడిసిన్ అన్నప్పుడు ఆలోచించాం కొద్దిగా. ర్యాంక్ అయితే ఎక్కువ వచ్చింది, ఇక్కడ సీట్ రాదు, మరి బయట పంపించాలంటే ఎలాగా, దూరం కదా, అక్కడ మరి సేఫ్టీ ఉంటుందో లేదో ఎలాగని కొంచెం టెన్షన్ పడ్డాము. తర్వాత అయితే అక్కడ మోహన్ ఒక అబ్బాయి మరి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, అక్కడ మెడిసిన్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి మరి మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు కొంచెం ధైర్యం చెప్పాడు. అక్కడ హాస్టల్ అది చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది, మరి అమ్మాయిలకు కూడా మంచిగా సెక్యూరిటీ ఉంటుంది అని అలా చెప్పారు. ఆ తర్వాత మేము కొంచెం హ్యాపీ అయ్యాము. అంటే మంచిగా చూసుకుంటారు అక్కడ, పిల్లలకి ఏ ప్రాబ్లం వస్తే కూడా దగ్గరుండి చూసుకుంటారు. అట్లా మంచిగా కొంచెం ధైర్యం చెప్పారు మాకు. తర్వాత వేరే వాళ్ళని కూడా మేము అడిగి కనుక్కున్నాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి, పిల్లలకు మంచిగా ఉంటుందా లేదా, సేఫ్టీ ఉందా. పేరెంట్స్ ఎక్కడో ఉంటాం మేము, మరి చాలా దూరం ఉంటాము, పిల్లలకు మరి అక్కడ సేఫ్టీ ఉండాలి కదా, అది ఆలోచించాం మేము. మరి తర్వాత మాకు మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మేము హ్యాపీగా మా పిల్లల్ని పంపించాలని నిర్ణయించుకున్నాం, జాయిన్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ. This is the old college of Uzbekistan and it's the best college.